మనకి పెత్తనం ఇచ్చారంటే, మనకి గౌరవం ఇచ్చారంటే, ఎవరు లేరు పెద్ద దిక్కు నువ్వేనంటే, పెద్దరికంలాగా ఉండాలి. ప్రతీది చెప్తూనే ఉండాలి. అది మంచి గురించి. అంతేకాని వాళ్ళవసరం లేదు, ఈళ్ళవసరం లేదని అందరిని విడగొట్టే పని చేయకూడదు. అందరిని విడగొడితే ఇంక నువ్వేం పెద్ద మనిషివి. నీకు పెద్దరికం ఎక్కడుంటుంది? నీ స్వార్థం కోసం అందరిని విడగొట్టేసి, ఒంటరిగా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంతైనా దోచుకోవచ్చు అనుకుంటున్నావు. అది నీకు పెద్దరికం ఇచ్చిన జనాలు కూడా అనుకుంటున్నారు. వాళ్ళు పిచ్చివాళ్ళు. నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మటానికి వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు. ఎవరైతే మనం పెద్దరికం ఇస్తామో, ఎవరికైతే మనం ఇస్తామో, వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంది? మనకి మంచి చేస్తున్నారా? లేదా గోతులు తవ్వుతున్నారా? అని ఆలోచించాలి. అంతేకాని వాళ్ళు రారు. వాళ్ళకి ఇలా చేస్తేనే, ఇంత గౌరవం ఇస్తేనే వస్తారు అని ప్రతి ఒక్కరిని అనుకుంటే, ప్రతి ఒక్కరు రావటానికి ఏదో ఒక సాకు చెప్తారు. ఏదో ఒక వంక పెడతారు. రావాలంటే ప్రేమతో రావాలి. ఏదో ఇస్తామని ఆశిస్తూ రాకూడదు. అలా ఆశించి వస్తే ప్రతిసారి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. డబ్బు కానీ, బంగారం కానీ, పెత్తనం కానీ ఏదైనా ఏదో ఒక పోస్ట్ ఇవ్వాల్సిందే. ప్రేమతో వచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పిలిచినా పిలవకపోయినా ప్రతిదీ అర్థం చేసుకొని వస్తారు. ప్రతి పనిలో తోడుంటారు. కానీ అలా ప్రేమగా వచ్చే వాళ్ళని చులకనగా చూస్తాం. అలా ప్రేమగా వచ్చిన వాళ్ళని పట్టించుకోము. పెద్దరికమైతే ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆశించి వస్తారో వాళ్ళ కోసం తాపత్రయపడతా ఉంటాం. మీరు రండి అని బ్రతిమలాడుతూనే ఉంటాం. ప్రేమగా వచ్చే వాళ్ళని బ్రతిమలాడం. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మాట్లాడంగానే, ఒక్కసారి పిలవంగానే అర్థం చేసుకొని వస్తారు కదా! ఇంకా అలాంటి వాళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అంతసేపు కూడా డిమాండ్‌గా ఉండరు. అంతసేపు కూడా ఓపికతో ఉండరు. నువ్వు ఒక్క మాట మాట్లాడంగానే, నువ్వు ఒక్క కోరిక కోరకంగానే కరిగిపోతారు. ఏదైనా చేద్దాంలే, మనవాడే కదా, మంచివాడే కదా అని అర్థం చేసుకొని వచ్చేస్తారు. ఏదన్నా ఆశించి వచ్చే వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి తీరాలి. తర్వాత నువ్వు ఏమైపోయినా పర్లేదు. నీతో ఎవరున్నా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు. నిన్ను ప్రేమించి, నిన్ను అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఎక్కువ శాతం లేకుండానే చేస్తారు. అలాంటి పెద్ద మనుషులని మనం పెట్టుకోవడం వేస్ట్. పెద్ద మనుషులంటే తెలియని పిల్లలకి, చిన్నవాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రతి ఒక్కటి అవసరమే. ప్రతి మనిషితో అవసరమే. ప్రతి ఒక్కరూ మనకు తోడు ఉండాల్సిందే అని మంచి మాటలు చెప్తారు. ఆ మంచి మాటలు చెప్పేవాడే పెద్దవాడు, గొప్పవాడు అనిపించుకుంటాడు. అంతేకాని మనం ఆశించి, మన దగ్గర ఏదో ఆశించి, మనం డబ్బులిస్తే పెత్తనం చేసేవాడు కాదు పెద్ద మనిషి అంటే.